నిరంతరం పేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టమని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉప్పల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులకు ఇండ్లను కేటాయిస్తామని, ఎలాంటి రాజకీయం జోక్యం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందన్నారు. మొదటి విడతలో 11,700 మందికి ఇండ్లు ఇచ్చామని, రెండవ విడతలో 13,200 మందికి ఇండ్లను కేటాయించామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ గారు కట్టిన ఇల్లు పుల్లండబ్బి కాదు. ఏదైతే మీ మల్కాజిగిరి ప్రాంతం కానీ, ఉప్పల్ ప్రాంతంలో కానీ అపార్ట్మెంట్లు కడతారు కదా, 560 స్క్వేర్ ఫీట్లతో అపార్ట్మెంట్ ఉంటుంది. 2 బెడ్రూమ్లు, 1 హాలు, 2 బాత్రూమ్లు, ఒకటి ఇంగ్లీష్ బాత్రూమ్, ఒకటి మన ఇండియన్ బాత్రూమ్, బాల్కనీ. 560 స్క్వేర్ ఫీట్. మీరు ఎక్కడైనా కాలనీలో కొడితే కట్టే అపార్ట్మెంట్లు కూడా 560 ఉంటాయి. రెండోది, ఇది ఐడిఎస్ కాలనీలో నా దగ్గర ముఖ్యమంత్రి గారు ఆ ఇండ్లు కట్టేటప్పుడు కడుతుంటే మధ్యలో 3 సార్లు వచ్చిండు ఆయన. వచ్చి ఒకసారి వచ్చినప్పుడేమో పొయ్యిళ్ళు కడుతున్నారు, పొయ్యిళ్ళకు రూమ్ పెట్టారు, కానీ మరి బండ ఎవరు పెడతారని అడిగాడు. ఆ బండ ఉంటుంది కదా, బండ మీద పొయ్యి, గ్యాస్ సిలిండరు, అవన్నీ ఏమంటారు, కిచెన్ ప్లాట్ఫామ్. మరి అది ఎవరు పెడతారంటే మా వెంకటదాస్ ఉండే అప్పుడు, ఈయననే ఉంటే ఆ రోజు కూడా, సార్ అది ఒక్కింటికి ఆ బండ పెట్టాలంటే 3,000 రూపాయలు అయితే సార్ అని చెప్పి. ఖాళీ అంటే ఇల్లు ఎట్లా నడుస్తుంది? నర్సమ్మ 55 ఏళ్ళు. నర్సమ్మ గట్టిగా మాట్లాడి అమ్మ సంతోషమా? సంతోషమే సార్. ఏం చేస్తావు? నీ పక్కా ఏం చెప్పిందంటే పోగానే బిడ్డకి ఇస్తుంది అంటుంది. ఎస్ మౌనిక లేడీ సెక్యూరిటీ గార్డ్.